మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత మిమ్మల్ని స్కాన్కి పిలుస్తారు. స్కాన్కి పిలిచినప్పుడు మళ్ళీ ఇది రిపీట్ చేస్తారు. చేసిన తర్వాత గర్భసంచి పొర చూసుకోవడము, హార్మోన్ లెవెల్స్ చూసుకోవడము, ఇవన్నీ చూసి ఇంచుమించు ఒక 10 రోజుల తర్వాత మీకు ఈ అండాలు విడుదల చేసే ముందే తీసేసుకుంటారనుకోండి ఐవీఎఫ్లో, ఆ ఇంజెక్షన్ ఇద్దామని డిసైడ్ చేస్తారు. ఇంచుమించు 10వ రోజు మీకు హెచ్సిజీ అనే హార్మోన్ ఇస్తారు, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్. మనకి బాడీలో ఏంటంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అని బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. ఇది రిలీజ్ అయినప్పుడు అండం విడుదలవుతుంది. సేమ్ ఇదే హార్మోన్ హెచ్సిజీ హార్మోన్ ఇచ్చిన తర్వాత ఒక 35 గంటల నుంచి 36 గంటల లోపల అండాల్ని బయటికి తీస్తారు. బయటికి తీసినప్పుడు మనం 10 అనుకున్నాం కదా, 10కి 10 బయటికి తీస్తారు. ఇప్పుడు అన్ని పెరిగేవి అండాలు కాదండి, ఫాలికల్స్లో అండాలు ఉంటాయి. సో ఈ ఫాలికల్స్ని మొత్తం నీరు ఉంటుంది అండంతో పాటు. సో ఈ నీరంతా బయటికి తీసినప్పుడు ఒక్కొక్క ఫాలికల్ నుంచి ఒక్కొక్క అండం వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని ఫాలికల్స్లో అండం ఉండకపోవచ్చు, బట్ 90% ఫాలికల్స్లో అండాలు ఉంటాయి. అంటే ఆ సైజ్ కరెక్ట్గా వచ్చినప్పుడు ఆ రెస్పాన్స్ బట్టి మనం చెప్పొచ్చు.